హలో అండి, రైతు మిత్రులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఈనాడు పేపర్లో పడిన ఆర్టికల్ అండి. ఘాటు తగ్గిన మిర్చి అనేది ప్రథమంగా ఆర్టికల్ అండి. అమరావతి గుంటూరు మైనేషన్లో పడిందండి. డిస్టిక్లో మందకోడిగా మార్కెట్, ఎగుమతులు లేక తగ్గిన ధరలు. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే అండి, గుంటూరు మిర్చి యార్డ్లో ఎండుమిర్చి ధరలు కొంతమేర తగ్గాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 10న మార్కెట్ డేట్ తెరవగా ప్రారంభంలో బాగున్న నెల రోజుల వ్యవధిలో క్వింటాకు 1500 నుంచి 2000 వరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో రైతులు మిర్చి శీతల గోదాముల నుంచి ఆచితూచి మార్కెట్కు తెస్తున్నారు. సింహభాగం రైతులు నిల్వ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడం, ఈ సీజన్లో మిర్చి సాగుకు రైతులు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండడమే దీనికి కారణం. చైనాతో పాటు తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతులు లేకపోవడం, దేశీయంగా ఉత్తర భారతదేశంలో స్థానిక పంటల మార్కెట్లు అందుబాటులోకి ఉండడం మరో కారణం. వేసవి సెలవుల తర్వాత నిత్యం 40 నుంచి 50,000 టిక్కీల విక్రయాలు జరగగా ప్రస్తుతం 20 నుంచి 30,000 టిక్కీలు పరిమితమైంది. వర్షాలు ఆశాజనకంగానే ఉన్నా జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఈ ఏడాది మిర్చి విత్తనాల కొనుగోలుకు కూడా రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శీతల గోదాముల్లో తాళగని నిల్వలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శీతల గోదాములో సుమారు 1 కోటి బస్తాల వరకు మిర్చి నిల్వ ఉంది. ఒక గుంటూరు నగర పరిధిలోనే దాదాపు 2 లక్షల బస్తాల నిల్వలున్నాయి. గతేడాది అన్ని రకాల ధరలు క్వింటాల్కి 20,000 పైగా పలకగా ఈ సీజన్ ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చాయి. మిర్చిని దిగుమతి చేసుకునే దేశాల నుంచి ఆర్డర్లు మొదలైతే ధర పెరుగుతుందన్న అంచనాలతో రైతుల వ్యాపారులు కూడా వేచి చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కర్ణాటక మార్కెట్లో ధరలు లేకపోవడం కొంతమంది ఇక్కడ తెచ్చి విక్రయిస్తున్నారు. మరికొంతమంది గుంటూరు పరిసరాల్లో సరుకు నిల్వ చేసుకుంటున్నారు. ఎగుమతులు లేకపోవడం అనేది ప్రధాన కారణం. గుంటూరు నుంచి ప్రధానంగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు మార్చి 15 వరకు ఎగుమతులు బాగానే ఉన్నాయి. ధరలు ఆశాజనకంగానే పలికాయి. ప్రత్యేక సాధారణ రకాలు క్వింటాల్ 20,000 పైగా అమ్ముడయ్యాయి. చైనా, వియత్నాం దేశాల్లో ఈ ఏడాది పంట బాగా ఉండటంతో అక్కడి నుంచి ఎగుమతులు తగ్గాయి. పైగా ఇప్పటికే ఇక్కడి నుంచి వెళ్లిన సరుకులు అక్కడ నిల్వలు పేరుకుపోయాయి. ఈ కారణంగా దిగుమతులు తగ్గించారు. బంగ్లాదేశ్లోనూ సరుకు నిల్వలు ఉండడంతో అక్కడ ధరలు తగ్గుతుండటంతో వ్యాపారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ ధరలండి. ఆయా రకాలు: తేజ 15,000 నుంచి 16,000 ఇప్పుడున్న ధరలు. ఆర్మూర్ 11 నుంచి 13,500, సింజంటా వేడిగా 10,000 నుంచి 13,000, 334 రకం 13 నుంచి 16,000, సీడ్ రకాలు 10,000 నుంచి 15,000. దేశీయంగానూ ఉత్తర భారతదేశంలో గతేడాది కొత్త ప్రాంతంలో మిర్చి సాగు పెరిగింది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లకు స్థానిక సరుకు వస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి సరుకు రవాణా అవుతుంది. గుంటూరు నుంచి కొనుగోలు చేసినా రవాణా ఛార్జీలు కలిపితే ధర ఎక్కువ అవడంతో అదే స్థానికంగా లభించే మిర్చి ధర తక్కువకే వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి వ్యాపారులు స్థానిక పంటలపైనే దృష్టి పెట్టారు. పైగా ఇక్కడ పత్తాల సీజన్ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల పూర్తిగా ఎగుమతులపైనే ఆధారపడి ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం పంట వేయాలని ఆలోచిస్తున్నారండి. ఏసీలో ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనమైతే ఎక్స్పోర్ట్ రావాలని, ధరలు పెరగాలని ఆశిద్దామండి. రైతు మిత్రులకు ఆనందంగా ఉండాలని ఆలోచిద్దాం.